వెల్కమ్ ఆస్పిరెంట్స్. సో మనం గతంలో జరిగిన క్లాసెస్లో రెండు కమిషన్స్ గురించి కంప్లీట్ చేసుకున్నాం. విచ్ 3 ఆర్ సిమిలర్, కొంచెం సిమిలర్గా ఉన్నటువంటి కమిషన్స్ ఇవి. దాంట్లో భాగంగా మనము నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ బీసీ. సో ఇప్పుడు మనం బీసీ కమిషన్ గురించి డిస్కస్ చేస్తాం. ఓకే, సో దీని వెనకాల ఉన్నటువంటి కారణం ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద కమిషన్ ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది అనేది ఒకసారి గమనిస్తే 1992లో మనకి మండల్ కేస్ జడ్జ్మెంట్ వచ్చింది. 1992లో మండల్ తీర్పు వచ్చింది. దీన్నే ఇందిరా సాహ్ని తీర్పు అని కూడా అంటాం. ఇందిరా సాహ్ని తీర్పు అని కూడా అంటారు 1992లో. దేనికి సంబంధించి ఇది అంటే ఓబీసీ యొక్క 27% రిజర్వేషన్స్కి సంబంధించి. సో ఈ జడ్జ్మెంట్ ఏంటి, అదేంటి మీరంతా కూడా రిజర్వేషన్ పాలసీలో నేర్చుకుంటారు, లేదా మీరు ఫండమెంటల్ రైట్స్ని చదివేటప్పుడు ఆర్టికల్ 15, ఆర్టికల్ 15లో విద్యా రిజర్వేషన్, ఆర్టికల్ 16లో ఉపాధి రిజర్వేషన్ గురించి ఉంటుందన్నమాట. ఓకే, సో ఆ దగ్గర మీరు చదువుకుంటారు. అయితే 1992లో మండల్ కేస్ జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు మండల్ బీసీ వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు, కన్ఫర్మ్ అయిపోయింది. సో రిజర్వేషన్ ఇవ్వడానికి మరి ఓవర్ ఇంక్లూజన్, నాన్ ఇంక్లూజన్ని చూడడానికి ఒక కమిషన్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తున్నప్పుడు ఎస్సీ మరియు ఎస్టీకి ఏ విధంగా వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కమిషన్స్ ఉండాలో అదే మాదిరిగా ఇప్పుడు బీసీ వాళ్ళ కోసం కూడా రిజర్వేషన్స్ ఇస్తున్నారు. అండ్ బీసీ వాళ్ళ యొక్క అభివృద్ధిని చెక్ చేయడానికి ఒక కమిషన్ ఉండాలి అని చెప్పేసి డిసైడ్ చేసుకున్నారు. సో ఈ కమిషన్ ఏం చేస్తుంది అంటే ఈ రిజర్వేషన్స్ ఎంతమందికి అందుతున్నవి, ఎంతమంది అర్హులు, ఎంతమంది అనర్హులు అనేది డిసైడ్ చేస్తుంది. కావున అప్పుడు 1993లో బీసీ కమిషన్ అనేది ఏర్పడింది. 1993లో బీసీ కమిషన్ అనేది ఏర్పడింది. ఒకసారి గతంకి వెళ్ళండి, ఎస్సీ కమిషన్ దగ్గరికి. మనం ఎస్సీ కమిషన్ని చదువుతున్నప్పుడు కమిషన్ని చదువుతున్నప్పుడు ఇక్కడ కొన్ని చర్చించినాం. ఓకే, 1993లో మైనారిటీ కమిషన్, 1993లో హ్యూమన్ రైట్స్ కమిషన్, 1993లో బీసీ కమిషన్ కూడా ఏర్పడింది. తర్వాత 1992లో విమెన్ కమిషన్, 2007లో చైల్డ్ కమిషన్, చైల్డ్ రైట్స్కి సంబంధించి ఏర్పడింది అని నోట్ చేసుకోవాలి. ఓకే, సో 1993లో 3 కమిషన్స్ ఏర్పడ్డవి, మైనారిటీ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ బీసీ కమిషన్ అని చెప్పి నోట్ చేసుకోవాలి. ఎందుకనంటే మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు అనమాట. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడుగుతారు కాబట్టి యు నోట్ ఇన్ దిస్ వే. సో ఇప్పుడు మరి మనం దీన్ని చూస్తే 1993లో ఏర్పడ్డటువంటి కమిషన్ ఏదైతే ఉందో, ఓకే 1993లో ఏర్పడ్డటువంటి బీసీ కమిషన్ ఏదైతే ఉందో అది 2018 102వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 338బిని యాడ్ చేసి రాజ్యాంగ హోదా అనేది ఇవ్వటం జరిగింది. లేకపోతే మనం ఏమన్నాం గతంలో, ఈ బీసీ వాళ్ళకి సంబంధించినటువంటి బాగోగులు కూడా ఎస్సీ కమిషనే చూసేది అని అన్నాం. అయితే ఇప్పుడు 2018లో ఇది సపరేట్ జాతీయ కమిషన్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని పొందింది. సో ఇది ఇప్పుడు రాజ్యాంగబద్ధ సంస్థ. సో ఏ విధంగా అయితే 2003లో 89వ రాజ్యాంగ సవరణ ద్వారా 338A యాడ్ చేసినారో అదేవిధంగా 2018లో 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 338Bని యాడ్ చేసి బీసీ కమిషన్ని సృష్టించడం జరిగిందనమాట. సో ఆ విధంగా వీళ్ళ కోసం కూడా ఇప్పుడు సపరేట్ కమిషన్ అనేది పనిచేస్తుంది. సో వీళ్ళకు ఉన్నటువంటి డిఫరెంట్ నేమ్స్ అంటే బీసీ కమిషన్కి నేషనల్ కమిషన్ ఫర్ ఓబీసీ అంటాం, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీబీసీ అని అంటాం. అయితే రాజ్యాంగంలో ఎస్సీబీసీ అనే వర్డ్ ఉంది, నోట్ చేయవచ్చు. ఓకే, ఎస్సీబీసీ అంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అనే వర్డ్ రాజ్యాంగంలో ఉంది, బీసీ అనే వర్డ్ రాజ్యాంగంలో లేదు అని చెప్పేసి నోట్ చేయవచ్చు. సో నవ్ ఇట్ ఈస్ ఆన్ పార్ విత్ ద ఎస్సీ/ఎస్టీ కమిషన్. సో ఎస్సీ కమిషన్ రాజ్యాంగబద్ధం, ఎస్టీ కమిషన్ రాజ్యాంగబద్ధం, బీసీ కమిషన్ రాజ్యాంగబద్ధం. సో ఇప్పుడు వీళ్ళు అన్నదమ్ములు అనమాట, ఈక్వల్. సో వీళ్ళందరూ ఈక్వల్ అయిపోయినారు. సో అపాయింట్మెంట్ ఎవరు చేస్తారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, 1+1+3 హ్యాండ్ అండ్ సీల్, పదవీ కాలం డిసైడెడ్ బై ప్రెసిడెంట్. ఓకే,
చెప్తున్నా కదా, అందుకే క్లాస్ యొక్క రెగ్యులారిటీ అనేది మెయింటైన్ చేయాలి. ఇప్పుడు మీరు ముందల క్లాసెస్ చూడకపోతే ఈ క్లాస్ అర్థం కాదు. ఏంటి సార్ ఏదో ఆడుతూ పాడుతూ ఏదో చెప్పేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఫీల్ అవుతారు. సో కాబట్టి ద మెయిన్ థింగ్ ఈజ్ ఎస్సీ కమిషన్ క్లాస్ పూర్తిగా వినాలి, దాని తర్వాత ఎస్టీ కమిషన్, దాని తర్వాత ఇప్పుడు ఈ క్లాస్ బీసీ కమిషన్ది వింటే చాలా చక్కగా గుర్తుండిపోతుంది, ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకుండా. సో ఇప్పుడు ఫంక్షన్స్ చూడండి, సేమ్ ఫంక్షన్స్, దీన్ని మళ్ళీ మనం డిస్కస్ చేయాలా, ఇక్కడ ఒక 10 నిమిషాలు వేస్ట్. ఓకే, సేమ్ ఫంక్షన్స్. రిపోర్ట్ చూడండి, రిపోర్ట్ కూడా సేమ్. ప్రెసిడెంట్కి ఇస్తే ప్రెసిడెంట్ తీసుకుపోయి పార్లమెంట్ ముందు పెడతాడు. ఓకే, కొన్ని అంశాలు ఉంటే అది గవర్నర్కి ఇస్తారు. ఓకే, సో గవర్నర్ తీసుకుపోయి వాళ్ళ రాష్ట్ర అసెంబ్లీ ముందు ఇస్తాడు. సో యాన్యువల్ రిపోర్ట్ అనేది వీళ్ళు ఫార్వర్డ్ చేయడము జరుగుతుంది అన్నమాట. పవర్స్ చూడండి, పవర్స్ కూడా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఎవరినైనా పిలిపించడము, సమ్మనింగ్, తర్వాత అడ్వైస్ చేయడము, ఎవిడెన్స్ కోసం పిలవటము, పబ్లిక్ రికార్డ్స్ని తెప్పించుకోవడము, ఎవరినైనా విట్నెస్ని పిలవటము, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇది ఉన్నటువంటి బీసీ కమిషన్. సో ఒకసారి చూడండి బీసీ కమిషన్కి ఉన్నటువంటి కొన్ని MCQs. బీసీ కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1993లో. 2018 102వ రాజ్యాంగ సవరణ ఏం చేసింది? కమిషన్ రద్దు, కమిషన్కు చట్టబద్ధత, కమిషన్కు రాజ్యాంగ హోదా, కమిషన్కు అధికారాలు తగ్గించింది. సో కమిషన్కి రాజ్యాంగ హోదా అనేది లభించింది, తద్వారా అధికారాలు పెరిగినాయి, తగ్గలేవు. తర్వాత రాజ్యాంగ హోదా కల్పించడానికి 102వ రాజ్యాంగ సవరణ ద్వారా యాడ్ చేసినటువంటి ఆర్టికల్ 338B. సో దీంట్లో సభ్యులు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్స్ ముగ్గురు ఉంటారు, ఇంకా అపాయింటెడ్ బై ద రాష్ట్రపతి. అండ్ కింది వానిలో విధి కానిది ఏది అని అంటున్నాడు. విధి కానిది ఏది? సింపుల్గా ఎన్నికల పర్యవేక్షణ అని ఇచ్చినాడు. సో ఎన్నికల పర్యవేక్షణ ఎవరు చేయాలి? అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డ్యూటీ అది. సో దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. తర్వాత వార్షిక నివేదికను రాష్ట్రపతికి ఇస్తుంది. ఓకే, కొన్ని సిఫారసులను రాష్ట్రపతి ఆమోదించరు. అంటే సపోజ్ ఒక 10 రికమెండేషన్స్ ఇచ్చినారు అనుకుందాం రిపోర్ట్లో. ఆ 10లో 5 యాక్సెప్ట్ చేసినారు, 5 యాక్సెప్ట్ చేయలేదు. సో యాక్సెప్ట్ చేసిన వాటి డీటెయిల్స్ ప్లస్ యాక్సెప్ట్ చేయని వాటి డీటెయిల్స్, ఎందుకు చేయలేదు అనే డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. సో పార్లమెంట్కి సమర్పించేటప్పుడు ఎట్లా సమర్పించాలి అని అంటే, సిఫార్సులపై తీసుకున్నటువంటి చర్యలు మరియు తీసుకోనటువంటి చర్యలకు గల కారణాలు, సిఫార్సుపై తీసుకున్నటువంటి చర్యలు మరియు చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలు మొత్తం కూడా వివరణ పత్రం అనేది ఇవ్వాలి. సో ఈ కమిషన్లకు ఎటువంటి అధికారం ఉంటుంది ఏదైనా కేసును దర్యాప్తు చేసేటప్పుడు అనంటే? సివిల్ కోర్టుకి ఉన్నటువంటి అధికారం ఉంటుంది. అట్లా అని చెప్పేసి ఇది జడ్జ్మెంట్ ఇవ్వదు, ఇది జడ్జ్మెంట్ ఇవ్వదు, కేవలం రిపోర్ట్స్ ఇస్తవి. రిపోర్ట్స్ ఇచ్చి ప్రశ్న, సపోజ్ ఇప్పుడు చూడండి, ఒక ఎస్టీ అబ్బాయికి ఎవరో పొలిటీషియన్ ఆర్ సంబడి కిడ్నాప్ చేసినారు అనుకోండి, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసరే ఒక ఎస్టీ అబ్బాయికి ఇబ్బంది పెడుతున్నాడు అని అనుకోండి అన్నెసెసరీలీ. సో ఇప్పుడు ఈ కమిషన్ ఏం చేస్తుందంటే, ఈ పోలీస్ ఆఫీసర్కి అగెన్స్ట్గా ఎస్టీ కమిషన్లో కేసు పెట్టినప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. పోలీస్ ఆఫీసర్ని పిలిపించడము, అతని యొక్క ఎవిడెన్స్ని పిలిపించడము, విట్నెస్ని పిలిపించడము, ఇదంతా చేసి ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు పోలీస్ అనేది స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి రిపోర్ట్ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిపోర్ట్ వెళ్ళిన తర్వాత అది గవర్నర్కి వస్తుంది. సో గవర్నర్ దాని మీద, అంటే అతని తరపున చీఫ్ మినిస్టర్ అండ్ దెన్ రాష్ట్రానికి సంబంధించిన హోమ్ మినిస్టర్ ఆ పోలీస్ వ్యక్తి మీద చర్య తీసుకోవాలి. సో ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఒకవేళ సో చర్య తీసుకున్న వాటికి వివరణ, తీసుకున్నటువంటి వాటికి కూడా వివరణ చేసి ఆ సంబంధిత శాసనసభ ముందల ఉంచాలి. అనగా పార్లమెంట్ కేంద్రానికి సంబంధించిన అంశం అయితే పార్లమెంట్ ముందల ఉంచుతాము, రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం అయితే అది రాష్ట్ర అసెంబ్లీల ముందు ఉంచుతాము. ఆ విధంగా జరుగుతుంది అనమాట. తర్వాత బీసీ కమిషన్కి అధికారం లేనటువంటిది ఏది? సో ఆర్డినెన్స్లని జారీ చేసే అధికారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటుంది.
సో రిమైనింగ్ అన్నీ కూడా ఉన్నవి, అన్నీ కూడా మీరు చదివి చక్కగా ఆన్సర్ చేయాలి. ఓకే, సో దీంతో మనకి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ కూడా అయిపోయింది. ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ ఇవి. మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగొచ్చు, ఎట్లనైనా అడగొచ్చు. సో దీంట్లో ఈ పవర్స్ అండ్ ఫంక్షన్స్ నుంచి క్వశ్చన్ వచ్చినా రాకపోయినా ఈ ఫ్యాక్ట్స్ మీద మాత్రం, సపోజ్ ఇప్పుడు ఇది ఉంది పవర్స్ ఆఫ్ ద కమిషన్, ఇక్కడ నుంచి క్వశ్చన్ రావచ్చు రాకపోవచ్చు. రిపోర్ట్ ఆఫ్ ద కమిషన్ చెప్పలేం, రావచ్చు రాకపోవచ్చు. ఫంక్షన్స్ నుంచి రావచ్చు రాకపోవచ్చు. బట్ ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆర్టికల్, అమెండ్మెంట్, ఇయర్, చైర్పర్సన్, సో అట్లా ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్లని కాదు, మీకు దాదాపు 40 క్వశ్చన్లు వస్తాయి గ్రూప్ 2లో. కాబట్టి ఈ ఏ ఏరియా నుంచైనా క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ ఏరియాస్. వీటిని ఇవి గుర్తుపెట్టుకోవడానికి కూడా అంత ప్రాబ్లమాటిక్ ఏం కాదు, ఈజీ, కాన్సెప్చువల్గా కూడా ఈజీనే. సో మనము మంచి ఎక్స్పెరిమెంటల్ సైంటిఫిక్ వేలోనే వెళ్తున్నాము. సో ఈ విధంగా మీరు క్లాసెస్ రెగ్యులర్గా అటెండ్ అయి ఉంటే సరిపోతుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ ద క్లాస్. ఎవరైనా లైవ్ క్లాస్ మిస్ అయిన వాళ్ళు మనకి యూట్యూబ్ ఛానల్లో విజ్డమ్ వే అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్లో ఇవి అప్లోడ్ చేయబడుతున్నవి, కాబట్టి మీరు అక్కడ చూడవచ్చు. ఓకే, సో నా గురించి కూడా ఎవరు తెలియని వాళ్ళు, నా పేరు ఇది అండ్ దిస్ ఈజ్ మై క్వాలిఫికేషన్. అండ్ ఇవి మన క్లాస్ యొక్క ప్రాక్టికల్ అప్రోచ్, అప్ టు డేట్, డౌన్ టు అర్త్ ఎక్స్ప్లెనేషన్, బ్యాక్గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాం కదా బ్యాక్గ్రౌండ్కి, ఎక్కడ వీలవుతాయి అక్కడ సైంటిఫిక్ అప్రోచ్, స్టూడెంట్ సెంట్రిక్ లెర్నింగ్ అండ్ కేస్ స్టడీ నరేషన్, థాట్ ప్రాసెస్, థాట్ ఎక్స్పెరిమెంట్. ఇవి ఈ విధంగా మన క్లాస్ అనేది ముందుకు వెళ్తుంది. సో ఇంకా మీరు ఎవరైనా రికమెండేషన్స్, అడ్వైస్, కొలాబరేషన్ విత్ మీ, ఫీడ్బ్యాక్ అట్లాంటివి ఏమైనా ఉంటే, లేదు నాతోటి ఎవరైనా కలిసి పని చేయాలి అనుకున్న వాళ్ళు కూడా యూ కెన్ డైరెక్ట్లీ ఫీడ్బ్యాక్ at 8247806807. Thank you for joining the class. Have a nice time ahead. We'll be seeing you in the next class.